క్రీజ్లో సెట్ అయి బ్యాట్ జులిపిస్తున్న యశస్వి జైస్వాల్ని శ్రీలంక మోసంతో రన్అట్ చేసింది. శ్రీలంక బౌలర్ కావాలనే యశస్వి జైస్వాల్కి అడ్డుపడి తనని కింద పడేశాడు. ఆ తర్వాత రన్అట్ చేశాడు. ఆన్ బాస్ టీమిండియా ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కిర్రాక్ బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పుతూ మన టీంకి సూపర్బ్ స్టార్ట్ని అందించారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ కేవలం 37 బంతుల్లోనే 32 పరుగులతో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. బంతిని మిడిల్ చేస్తూ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ శ్రీలంక బౌలర్స్ని బెదరగొట్టేశాడు. కానీ అంతలోనే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ మధ్య మిక్సప్ జరిగి జైస్వాల్ రన్అట్ అయిపోయాడు. క్రికెట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. కానీ యశస్వి జైస్వాల్ ఫ్యాన్స్ శ్రీలంక బౌలర్ జైస్వాల్ రన్ కోసం పరిగెత్తినప్పుడు కావాలనే అడ్డుపడ్డాడని, జైస్వాల్ని కింద పడేశాడని, అందువల్లే కేఎల్ రాహుల్ జైస్వాల్ మధ్య మిక్సప్ జరిగిందని, అదే టైంలో మోసంతో రన్అట్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూసేద్దాం బాస్. అలాగే శ్రీలంక బౌలర్ కావాలని అలా చేశాడా లేదా అన్నది కూడా తెలుసుకుందాం బాస్. అక్కడ ఏం జరిగింది అంటే కేఎల్ రాహుల్ స్ట్రైక్లో ఉన్నాడు. శ్రీలంక బౌలర్ వేసిన బంతిని ఆన్ డ్రైవ్ షాట్ ఆడాడు. బంతి మిడాన్ వైపు ఉన్న ఫీల్డర్ వైపు వెళ్తుండగా బౌలర్ ఆ బంతిని ఆపడానికి ట్రై చేస్తూ డై కొట్టాడు. అలా డై కొట్టిన టైంలో వెనుకున్న జైస్వాల్ని ఢీ కొట్టాడు. దాంతో జైస్వాల్ కింద పడిపోయాడు. అలా పడిపోవడంతో కేఎల్ రాహుల్తో మిక్సప్ జరిగింది. రాహుల్ ఈజీగా రన్ వచ్చేస్తుంది అని క్రీజ్ని విడాడు. బట్ ఎప్పుడైతే జైస్వాల్ కింద పడిపోయాడో అది గమనించిన రాహుల్ ఒక్క సెకండ్ ఆగి వెనక్కి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. బట్ కింద పడ్డ జైస్వాల్ లేచి రన్ కోసం ఒక అడుగు ముందుకు వేయడంతో రాహుల్ మళ్ళీ పరిగెత్తాడు. కానీ జైస్వాల్ రన్ కోసం మొమెంటం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కి తిరిగాడు. అంతలోనే శ్రీలంక ఫీల్డర్ జయసూర్య కీపర్కి బంతి విసరడం, కీపర్ వికెట్స్ని గిరాటేయడంతో జైస్వాల్ రన్అట్ అయి పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ బౌలర్ని కూడా తప్పు పట్టలేం. ఎందుకంటే ప్రతి బౌలర్ సాధ్యమైనంత వరకు ఒక్క పరుగు ఇవ్వకూడదని ట్రై చేస్తాడు. అలా పరుగును ఆపాలనే రాహుల్ మిడాన్ వైపు ఆడిన షాట్ని అడ్డుకోవడానికి డై చేశాడు. తను పూర్తిగా బంతిపైనే కాన్సన్ట్రేట్ చేశాడు. కానీ జైస్వాల్కి అడ్డుపడాలనైతే అనుకోలేదు. ఏదేమైనా సూపర్ టచ్లో కనబడిన జైస్వాల్ మాత్రం రన్అట్ అయిపోయాడు. కేవలం ఒక్క పరుగు కోసం అనవసరంగా రన్అట్ అయ్యాడు. ఆడుతుంది టెస్ట్ మ్యాచ్లో రన్అట్ అవ్వడం అంటే చేతిలో మన వికెట్ని ఆపోజిట్ టీం చేతిలో పెట్టినట్లే లెక్క. ఏమంటారు బాస్? మరి బాస్, ఇది చూశాక కూడా జైస్వాల్ని శ్రీలంక మోసం చేసి రన్అట్ చేసిందని అనుకుంటున్నారా? జైస్వాల్ రన్అట్కి అసలు కారకులు ఎవరు? స్వయంగా జైస్వాలేనా, లేదంటే శ్రీలంక బౌలరా, లేదంటే కేఎల్ రాహులా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.